అయ్యారు రెడీ చేసుకోండి. ఇంకా ఉండాలి. అన్న ముందుగా దగ్గర కలెక్టర్ గారు రండి ముందు రండి. మేడం 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 కొంచెం గ్యాప్ ఇవ్వరా. ఇంకా దీపం జరుగు. నిరంజన్ భాయ్ హలో మీరు అంటే మాకు ఫోటోలో వస్తాను అన్న సైడ్ వచ్చేటప్పుడు సైడ్ క్లియర్ ప్రెసిడెంట్ గారు ఒక ఫోటో మంచిగా రాదు. కొంచెం సైడ్ జరగమని చెప్పి సార్ సైడ్ మిసలేరు. ఓం వినాయకాయ నమః రాజాయ నమః గజానాయ నమః దక్షిణానాయ నమః శ్రీమాత్రాయ నమః వినాయకాయ నమః భక్తవినాశనే నమః ఏకదంతాయ నమః చతుర్బాహవే నమః సర్వసమితాయ ఇంకా ఉండాలి. అన్న ముందుగా దగ్గర ఇంకా దీపం జరుగు. ఎందుకు వచ్చింది సెల్ ఫోన్ కలెక్టర్ గారు రండి ముందు రండి. నిరంజన్ భాయ్ హలో మీరు అంటే మాకు ఫోటోలో వస్తాను అన్న సైడ్ వచ్చేటప్పుడు సైడ్ క్లియర్ ప్రెసిడెంట్ గారు ఒక ఫోటో మంచిగా రాదు. కొంచెం సైడ్ జరగమని చెప్పి సార్ మిసలేరు. తెలంగాణ ప్రజలకు అందరు కూడా పెద్దలకు బాల బాలికలకు యువకులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.
ఇది బాలాపూర్ అంటే దేశవ్యాప్తంగా ప్రసిద్ధమైంది 46 అండ్ ఇక్కడ లడ్డు అక్షలు ఇవన్నీ కూడా మొత్తము మన తెలంగాణ హైదరాబాద్ మొత్తం దేశం కూడా చూస్తుంటారు. చాలా సంతోషము ఈసారి ప్రహ్లాద్ జోషి గారికి నేను వచ్చింది. కానీ రేపు 6వ తారీఖు అమిత్ షా గారు కూడా వస్తారు. ప్రత్యేకంగా బాలాపూర్ గణేష్ని చూస్తాను, చాలా సంతోషం. కానీ ఇది ప్రజల సంబరాలు, ప్రజల భక్తి, ఇది అందరికీ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఏ ఆబ్స్టికల్స్ లేకుండా ఉండాలని నేను కోరుతున్నాను. భక్తి తక్కువేమైతే లేదు, ఎక్కువైతే లేదు. కానీ భక్తి తర్వాత ఈ భక్తి ఈరోజే కాదు, ఏడాది మొత్తం ఉండాలి. సిటీలు పెరుగుతూ ఉన్నాయి. సిటీలు పెరిగితే ఊర్లు ఉన్నప్పుడైతే నిజంగానే భక్తి ఉంటుంది, ఒక సాంప్రదాయం ఉంటుంది. సిటీలు ఉంటే అవి కొన్ని సిటీ ఎంత పెద్దగా పెరిగినా ఏ కష్టాలున్నా కూడా చాలా సంతోషం. బాలాపూర్ అంటే ఒక గ్రామం, ఇప్పుడు పట్టణమే కలిసిపోయింది. కానీ ఇటువంటి వైభవంగా వినాయక చతుర్థి ఎంతోమంది జరుపుకుంటున్నారు, ఇట్లనే జరుపుకుంటుండాలి. వినాయక చవితి అనేది స్వాతంత్ర కాలం నుంచి బ్రిటిష్ వాళ్ళకు అప్పట్సన్ నడుస్తుంది. వాళ్ళకు వద్దన్నా కూడా ఇది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి భక్తి ఉంటే దేశం కూడా ముంగట్టు. అండ్ ప్రత్యేకంగా వినాయక చవితి అప్పుడు ఎన్నో వినాయక పండాలల్లో మైనారిటీస్ కూడా వచ్చి సహకరిస్తారు. అది చాలా మంచి సైన్ దేశం ముంగట్టు వాళ్ళంటే. నువ్వు ఏ మతం ఉన్నా కూడా ఇంకో మతంను రెస్పెక్ట్ చేయాలి. అది మన హిందూ సాంప్రదాయం ఉంది. కానీ అన్ని మతాలలో కూడా ఆ సాంప్రదాయం ఉంటే చాలా మంచిగా అందరు కలిసి దేశం ముందుకు తీసుకోవచ్చు. సార్ కవితను బీజేపీకి ఏమైనా ఆహ్వానిస్తారు సార్? ఏంది కవితను? అస్సలే కాదు సార్, అస్సలే అసాధ్యం అది. ఎందుకంటే వాళ్ళ కుటుంబ ఏమో కొట్లాటలు అవుతున్నది. ఆమెమో అరణ్యవాసం పంపించేసిండ్రు. మీరు ఏంది ప్రాజెక్టులు ఏమో కేసీఆర్ చూసుకుంటాడు, రియల్ ఎస్టేట్ ఏమో కేటీఆర్ చూసుకుంటాడు. నువ్వు ఆమెను ఇప్పుడు కూడా ఎలగొట్టింది, ఆమెను ఎలగొట్టింది 6-7 ఏళ్ళ కింద ఎలగొట్టిండ్రు. అందుకే పాపం అక్కడ ఢిల్లీ పోయి ఏదో బతుకు తెరువు కొరకు దేనికో లిక్కర్ స్కామ్లు అవి చేస్తున్నాయి. అది తప్పనిలే. కానీ ఈమెను ఈరోజు ఎలగొట్టలేదు, ఎలగొట్టింది 6 ఏళ్ళ కిందనే. నువ్వు ఇక్కడ ఉండకు, ఇక్కడ వెళ్ళిపో. ఇదంతా మా తండ్రి కొడుకు బిడ్డలకి ఏముండదు ఇక్కడ, అందుకే ఢిల్లీకి పోయి చేసుకున్నాను. కానీ ఆమె చేసిన అండ్ ఏ రాజకీయ నాయకులు అటువంటివి చేయొద్దు. బీజేపీలో అస్సలే వెల్కమ్ ఉండొద్దు కూడా ఉండదు అసలు బీజేపీ.